నాన్నగారు ఏం చేశారంటే ఆ 3 అంతస్తుల ఇల్లు అంతటినీ కూడా ఆ 3 పోర్షన్లో కింద పోర్షను, పై పోర్షను, మధ్య పోర్షను మొత్తం అన్నీ కూడా అన్యాచారాలకు సంబంధించి దేవుడి గదులు కట్టి, ఇచ్చింగ్ గ్లాసులు, టేక్ గుమ్మాలతో కట్టి దేవుడి గదులు ప్రత్యేకంగా కట్టించి ఆ గదులన్నింటిలో కూడా అన్యాచారాలకు సంబంధించిన టైల్స్ అన్నీ కూడా నాన్నగారు ప్లాస్టర్. మరలో వచ్చే 2014 ఫిబ్రవరి కానీ మార్చి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మీ మదర్ చనిపోతున్నారు అన్నారు. మా మదర్ చనిపోవడం ఏంటి సార్, ఏమైంది సార్ ఏంటంటే క్యాన్సర్ 4 స్టేజ్లు ఉంటుంది మాస్టర్. మా అక్క బావ నమ్ముకున్న సేవకులు సంఘం వచ్చి ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారు సేవకులన్నా సేవకులు ఉండవలన్నా ఏసైనా మన అస్సలు పడేది కాదు. వాళ్ళని అస్సలు లోపల ఇచ్చేవారు కాదు, బయటకు తీసేసేవారు. మా అమ్మగారికి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే మేము ఎవరు లోపల రానిచ్చేవారు, మీకు పని ఏంటని చెప్పి సేవకుల్ని గద్దించి లోపల బయట చూసేసేవారు. మా నాన్నగారు అంత సేవకులు తిట్టడం, దూషించడం, తోసేయడం వల్ల దేవుని ఉగ్రత వచ్చింది. చేసిన ఆపరేషన్ అంత పుచ్చకాయలే గిడిపోయింది మా మదర్కి. ఇందులోంచి సీమి రక్తం మంచం మీద నుంచి ఇలా కిందకి దార్ల కింద వెళ్ళిపోయింది. మా అమ్మ వచ్చిందా లేదని నా బైక్ మిర్రలో చూసుకునేవాడిని. వెనకాలండి కన్నీటి విడిచి బాబు బాబుని చెయ్యిపోయింది. ఎందుకు చేసేవాడు ఈ పని, నాకు ఇంత జరుగుతుంది. మా ఫాదరు ఏసై నమ్ముకుందా డాడీ, ఎన్నో గుళ్ళు గోపురాలు హోమాలు చేయించుకుని ఏ దేవుడు బతికించలేకపోయాడు అమ్మనే, ఏసయ్యే బతికింతా డాడీ అని మా ఫాదర్ని ఎన్నోసార్లు బతికిమలుకునేవాడిని. మనం ఏసై ఊసేత్తకూడదు, మీరు అలాగన్నారంటే నీ భార్య పిల్లలతో బయటికి పంపించేస్తానని ఎన్నోసార్లు అడిగి దేవునికి బలిపేయటం ముందు జీవనది ప్రవహిస్తుంటే జీవజాలాలు, నలుగురు దేవతను జీవజాలాలు ఎట్టి మా అమ్మ ఉన్న హాస్పిటల్ గదిలోకి దేవజడి వేసి పంపించాడు. మా అమ్మకి అన్ని కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాయి. మా అమ్మకి ఎంత వాళ్ళు నలుగురు దేవత తెల్లని వస్త్రాలు వేసిన రెక్కలు ఎగురుకుంటూ జీవజాలాలు కమండలాలు పట్టుకుని మా అమ్మ నోట్లో జీవజాలాలు పట్టించారు. ఎప్పుడైతే జీవజాలాలు వేసారో మా అమ్మకి దేవుని యొక్క శక్తి ఎంతగానో వచ్చింది. దేవుని యొక్క అతిశ్రేష్ట పరిశుద్ధ నామం అంటే దేవాదేవునికి నిండు హృదయపూర్వక వందనమన్నాతది. బైబిల్ మిషన్ వ్యవస్థాకులు ఫాదర్ ఎం దేవదాసాయి గారి నిండు హృదయపూర్వక వందనమన్నారు. నాకు మీ తల్లిదండ్రులకి, దైవజనులు ఇమాన్యుయల్ గారికి, అమ్మగారికి నా నిండు హృదయపూర్వక వందనాలు. నా పేరు వరప్రసాద్. గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. మా ఫాదర్ కూడా స్కూల్ అసిస్టెంట్ టీచరు. అలాగే మాది చాలా అన్యుల కుటుంబం. ఎంత అన్యుల కుటుంబం అంటే ఒక కార్తీక మాసం వచ్చినా, ఒక వినాయక చవితి వచ్చినా, ఒక వరలక్ష్మి వ్రతం వచ్చినా మా ఇంట్లో ఎప్పుడూ కూడా పూజలే పూజలే పూజలే. అంత విగ్రహార్థం కుటుంబం మాది. నాన్నగారు స్కూల్ అసిస్టెంట్గా 22 సంవత్సరాలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేర గ్రామంలో పనిచేశారు. అక్కడ నాన్నగారు పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మేము పెద్దాపురం వచ్చేసాం. పెద్దాపురం వచ్చేసిన తర్వాత అన్యాచారాలు ఉన్నటువంటి మాకు ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు మేము దేవుడి ఎరగక ముందు మాకు ఒకే ఒక గృహం ఉండేది. అప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు నేనైతే బాబాగారు అంటే చాలా ఇష్టపడేవాడిని. గురువారం వచ్చిందంటే ఉదయం కాకడహారతి 5 ఇచ్చుకొని సాయంత్రం సంధ్యాహారతి అయ్యే వరకు కూడా ఏమీ తినేవాడిని కాదు, ఏమీ తాగేవాడిని కాదు. అంత దగ్గర కుటుంబం. ఎక్కడ బాబాగారు గుళ్ళు కనబడితే అక్కడ బాబాగారికి బంగారు పాదాలని, బంగారు బొట్లని, కాళ్ళు కడియాలని ఎన్నెన్నో చేయించుకునేవాడు. అంత దగ్గర కుటుంబం. మా నాన్నగారు అయితే అన్యత్వంలో ఉన్నప్పుడు పులిమే నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత పెద్దారం వచ్చేసిన తర్వాత దేవాదేవుడు ఇచ్చినటువంటి ముందుగానే ప్రణాళికలో 3 అంతస్తుల మేడలో నాన్నగారు ఏం చేశారంటే ఆ 3 అంతస్తుల ఇల్లు అంతటినీ కూడా ఆ 3 పోర్షన్లో కింద పోర్షను, పై పోర్షను, మధ్య పోర్షను మొత్తం అన్నీ కూడా అన్యాచారాలకు సంబంధించిన దేవుడి గదులు కట్టి, ఇచ్చింగ్ గ్లాసులు, టేక్ గుమ్మాలతో కట్టి దేవుడి గదులు ప్రత్యేకంగా కట్టించి ఆ గదులన్నింటిలో కూడా అన్యాచారాలకు సంబంధించిన టైల్స్ అన్నీ కూడా నాన్నగారు ప్లాస్టింగ్ చేసేవారు. మా చిన్నాన్నగారు ఆడ దగ్గర ఉన్నారు. మా చిన్నాన్నగారు ఒక పూజలు చేసుకునేటువంటి ఒక రకమైనటువంటి ఒక పరికరాన్ని పంపించారు. దాని మీద కూర్చుని రుద్రాక్షలు మాలలు వేసుకుని, విభూతులు రాసుకుని, కాషాయ బట్టలు కట్టుకుని ఉదయం తెల్లారుజామున 4 గంటలు వేస్తే నాన్నగారు పద్మనాభకోలం పూల మొక్కలు అనే దగ్గర 4-5 సజ్జలు తెచ్చుకుని పూజ చేసుకుని ఉదయం వెళ్తే బయటకు వచ్చేలోకి 8-9 అయిపోయింది. అంత విగ్రహాల కుటుంబం. కానీ ఇంత విగ్రహాల కుటుంబాన్ని మరి దేవాదేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే
ఆయన యొక్క అరచేతులు చిక్కుకున్న బిడ్డలం. దేవుని స్తోత్రం కలుగుతాడు. అటువంటి దేవాదేవుడు ఎన్నిక లేని ఎంపిక లేని మా కుటుంబాన్ని కూడా ఎంపిక చేసి ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి, అంటే యేసు నేనే మార్గం సత్యం దేవునని యోహాను సువార్త 14:6 చెప్పినట్టు ఆయన యొక్క కృపా ప్రణాళిక నా కుటుంబం మీద పరిశుద్ధాత్మ తండ్రి ముందుగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపుదిద్దుకున్నప్పుడు దేవాదేవుడి ప్రణాళిక నా కుటుంబం మీద ఉంది. ఆయన పరిశుద్ధాత్మ తండ్రి మార్గంలో తెచ్చుకోవడానికి దేవాదేవుడు ఆయన యొక్క ప్రణాళిక, ఒక ముళ్ళు గుచ్చేది ఆయనే, ఒక ముళ్ళు తీసేది ఆయనే, గాయం పెట్టేది ఆయనే, గాయం పెట్టేది ఆయనే. నాది చాలా సంతోషమైన కుటుంబం. ఎంతో అమ్మ, నాన్న, నేను, 2 అక్కలు, ఆఖరివాడిని నేనే. కానీ దేవాదేవుడు ఇంత అన్యోన్యంగా ఉన్న, ఆరోగ్యంగా ఉన్న మా కుటుంబంలో ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఒక ముళ్ళు గుచ్చాడు. మా అమ్మగారికి అప్పుడు వయసు 64 సంవత్సరాలు. ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి యేసయ్య మా అమ్మగారికి కుడివైపు రొమ్ము మీద చిన్న గాయం, చిన్న కాయ ఏర్పాటు చేశాడు. అమ్మకి బీపీ ఉంది, షుగర్ ఉంది. మా అమ్మ చాలా అమాయకురాలు. మా అమ్మకి ఏమీ తెలియదు. నువ్వు అబద్ధాన్ని నిజమని చెప్తే మా అమ్మ నమ్ముతుంది, నిజాన్ని అబద్ధం అని చెప్తే మా అమ్మ నమ్ముతుంది. అంత అమాయకురాలు మా అమ్మ. అలాంటిది దేవాదేవుడు ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి కుడివైపు రొమ్ము మీద చిన్న కాయ ఏర్పాటు చేసి ఆ కాయ ముందరంత ఏర్పడింది. కానీ ఏ రోజు కూడా మా అమ్మగారు ఆ కాయ గురించి ఏమి చెప్పలేదు. ఈ కాయ ఎలా రోజు రోజుకి ఎంత ఎంత అయిపోతూ ఎంత కాయ అయిపోయింది మా మదర్కి. జాకెట్ వేసుకుంటుంటే ఆ కాయ మా మదర్కి బయటకు వచ్చేసి ఏ రోజు కూడా మా అమ్మ చెప్పలేదు. నా 2 అక్కలు కానీ, నా భార్యకి కానీ, మా బావలు కానీ, మా నాన్నగారు కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఒక పండు ముగ్గుపై పరిపక్వానికి వచ్చి రాలిపోయే స్థితిలో ఏ విధంగా వచ్చేస్తుందో అప్పుడు సలుపు, పోటు, మంట మా మదర్కి ఎక్కువైపోయింది. ఈ బాధ తట్టుకోలేక మా మదరు అప్పుడు చెప్పడం జరిగింది. ఇంత బాధపడుతుంది మా అమ్మగారు ఏమన్నా చెప్పలేదంటే, మా అమ్మ అమాయకత్వం, మా అమ్మకి ఏమీ చాలు. అప్పుడు మా అమ్మగారిని 2013 మా అమ్మగారిని ఆగస్టు నెలలో అమ్మని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారు అక్కడ చూసిన తర్వాత మా మదర్కి షుగర్, బీపీ ఉండడం వల్ల లోపడున్న ఆ యొక్క బ్రెస్ట్ మీద కాయని చూసి బయాప్సీ టెస్ట్ చేయాలన్నారు. బయాప్సీ టెస్ట్ అంటే ఎక్కడైతే కాయని చిన్న పీస్ చేస్తారో ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు మా మదర్కి. ఆ బయాప్సీ టెస్ట్ అప్పుడులో బొంబాయి పంపించారు. వచ్చిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్లో 15 రోజుల పైన వచ్చిందంటే మా మదర్కి సిఏ బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి అని మా మదర్కి రిపోర్ట్ వచ్చింది. ఇవాళ అమ్మ నాన్న ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అలా ఉన్నంతసేపు ఆ విలువ మనకు తెలుసు, లేనప్పుడే ఆ విలువ తెలుస్తుంది. ఇవాళ ఎంతోమంది అమ్మ నాన్న ఉన్న ఎవరు పట్టించుకుంటలేదు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద దేవుణ్ణి ఎవరన్నా చూసారా, మాట్లాడారా అంటే అది చాలా తక్కువ. అస్సలు పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య ఇప్పుడుకొచ్చి ఆయన ఆత్మస్వరూపి, వెలుగు స్వరూపి తప్ప ఎవరికి కూడా ఆయన కనబడలేదు. కానీ దేవాదేవుడు ఈవేళ నిజమైన తల్లిదండ్రులు ఎవరంటే మన కళ్ళ ముందు ఉంటారు, మన అమ్మ, మన నాన్న. కానీ వాళ్ళ విలువ మనం గుర్తించడం లేదు. ఉన్నంతసేపు వాళ్ళ విలువ తెలు వాళ్ళు పట్టించుకోం. 2 కొడుకులు ఉంటే పంపకాలు, నువ్వు అమ్మను చూడు, నాన్న చూడు. అమ్మ చచ్చిపోతే నాన్న పంపకం, నాన్న చచ్చిపోతే అమ్మ పంపకం. ఇలాంటి రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఉన్నంతసేపు తెలదయ్యా మనకి. అది విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే లేనప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రేమ గొప్ప ప్రేమ. అలాంటిది దేవాదేవుడు యేసయ్య మా అమ్మకి ఎప్పుడైతే ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తెలిసిందో, మా మదర్ అప్పటికే 64 సంవత్సరాలు, బీపీ, షుగర్ ఉంది. చెప్తే మా అమ్మ తట్టుకోలేదని చెప్పేవాళ్ళం కాదు. అని ఆచారాలు ఉంటూ గుళ్ళు గోపురాలని తిరుగుతూ మా అమ్మ బతకాలని ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎన్నెన్నో పూజలు చేయించుకునేవాళ్ళు. మా ఫాదర్ అయితే మా మదర్ బతకాలని ఇంట్లో హోమాలు, గుళ్ళో హోమాలు చేయించేవారు. నేనైతే అన్యాచారాలు గుళ్ళో ఉండి, బాబా గారి గుళ్ళో, వెంకన్న బాబు గుళ్ళో, శివుడి గుళ్ళో ఉండి ఏడుస్తూ ఉండమని మా అమ్మను బతికించాను. కానీ దేవాదేవుడు ప్రణాళిక ఏంటంటే ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి. ఇది యేసయ్య ముందుగా ఆయన ప్రణాళికలో కూర్చున్నట్టు ముళ్ళు ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి. ఎక్కడ తీసుకెళ్తే మా అమ్మ సెట్ అవుతుంది, చెన్నై, బొంబాయి, హైదరాబాద్ అలాగా ఎంక్వైరీ చేసుకునేవాడు. చేసుకోగా నాకు
మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాకినాడ జిల్లా సామలకోట నుంచి కాకినాడ వెళ్తుంటే మాదాపట్నం దగ్గర క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళండి చూస్తారని చెప్పారు. ఇన్ని ఇంత జరిగినా కూడా మా మదర్కి మేమైతే ఏమి చెప్పేవాళ్ళం కాదు. మా మదర్ని తీసుకెళ్ళాం. ఆ రోజు గ్లోబల్ హాస్పిటల్కి 2013 ఆగస్టు మా అమ్మని 29వ తారీఖు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి క్యాన్సర్ సంబంధించిన టెస్టులన్నీ చేశారు. మామోగ్రామ్ టెస్టు, ఎక్స్రే టెస్టు, స్కానింగ్ టెస్ట్ మొత్తం అన్నీ చేశారు. రిపోర్ట్లు అన్నీ కూడా డాక్టర్ గారి టేబుల్ మీదకి వచ్చినాయి. డాక్టర్ గారు గ్లోబల్ హాస్పిటల్ ఎండి గారు వీర్రాజ్ సార్ అని చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ గారు, గొప్ప స్టేట్లోని గొప్ప ఫేమస్ ఆయన. ఆ డాక్టర్ గారు రిపోర్ట్లన్నీ చూశారు. మా ఫ్యామిలీని లోపల రమ్మన్నారు. ఆ రోజు ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, మా మదర్ కూడా నా పక్కన కూర్చు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ నా చేయి విడిచేది కాదు, పట్టుకుని ఉండేది మా మదర్. డాక్టర్ గారు ఈ రిపోర్ట్లను చూడడం, మా మదర్ని చూడడం, రిపోర్ట్లను చూడడం, మదర్ని చూడడం చూసేవారు. చూసి మా ఫ్యామిలీని అంతటిని ఒకసారి చూశారు. మీ మదర్ని ఒకసారి బయట కూర్చోబెట్టి మేస్తారు, మీరు లోపల రండి అన్నారు. మా అమ్మ చాలా అమాయకురాలు. సరే రామ్మ బయటకు వెళ్తే మా అమ్మ బయట కూర్చొని పెట్టి లోపలికి వచ్చాను. డాక్టర్ గారు రిపోర్ట్లు చూశారు. రిపోర్ట్లు చూసి, సార్ ఇవాళ 2013 ఆగస్టు 29వ తారీఖు సార్, మరలా వచ్చే 2014 ఫిబ్రవరి కానీ మార్చి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మీ మదర్ చనిపోతున్నారు అన్నారు. మా మదర్ చనిపోవడం ఏంటి సార్? ఏమైంది సార్ ఏంటంటే, క్యాన్సర్ 4 స్టేజ్లు ఉంటుంది మాస్టరు, 1, 2 స్టేజ్లు గుర్తించుకుంటే పర్వాలేదు, కానీ మీ మదర్ 1, 2, 3, 4 స్టేజ్లు అన్నీ దాటిపోయి చనిపోవడానికి మరణపు అంచున జస్ట్ నుంచుని ఉన్నారు ఎంతని చెప్పి ఒక్కసారిగా మా మదర్ని చూడాలనిపించింది. బయటకు వచ్చాను. మా మదరు చాలా అమాయకురాలు. ఆ రోజు మా మదర్ కూర్చున్నటువంటి ఫోటో ఆ రోజు కుర్చీలో ఉంది, మా మదర్ కూర్చుని ఉంది. మా మదర్ ఆ రోజు ఫోటో తీసుకున్నాను. ఒకసారి మా అమ్మ ఒళ్ళో తలపెట్టి పడుకోవాలనిపించింది. మా అమ్మ దగ్గర తలపెట్టి ఒళ్ళో పడుకున్నాను. ఎందుకంటే 6 నెలలు మా అమ్మ చనిపోతున్నాను. మా అమ్మ చాలా అమాయకురాలు. నన్ను చూసింది, అమ్మ అలాగ ఉన్నావు అన్నది. ఏమి లేదమ్మా, చిన్న ఆపరేషన్ ఏదో కాయి చేయాలంట అన్నారు. మరి ఇంతకమ్మా దానికి అంత బాధపడుతున్నాను. అసలే నిజం ఏంటంటే మా అమ్మ 6 నెలల్లో చనిపోతున్నాను. ఉన్నంతసేపు అమ్మ నాన్న విలువ మనకి ఎప్పుడు తెలుసు, వాళ్ళ విలువ లేనప్పుడు తెలుస్తారు. ఉన్నంతసేపు ఎంతోమంది కొడుకులు కానీ, కూతులు కానీ, కోడలు కానీ, మనవలు కానీ మన అమ్మని నాన్నని పట్టించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. పట్టించుకుంటా లేదు, పంపకాలు వేసుకుంటున్నాం. వాళ్ళు చనిపోతే ఏ రోజు అన్నం పెట్టం మనం వాళ్ళకి, ఆ రోజు ఫోటో పెడుతున్నాం, దండేస్తున్నాం. వాళ్ళకి ఏమేమి ఎప్పుడూ పెట్టని ఆ రోజు అన్నీ ఉండి పెడుతున్నాం, అప్పుడు పెడుతున్నాం మనం అన్నీ కూడా. ఏ రోజు కూడా పట్టించుకుంటా లేదు మన అమ్మాయి. బతుకున్నప్పుడు పెడతారే అమ్మకే నాన్నకేని, అంతేగాని చనిపోయినప్పుడు వాళ్ళు తినలేనప్పుడు ఎందుకు పెడుతున్నాయి ఏటి ఏమీ తినరు, వ్యర్థమవుతాయి అన్నీ కూడా. ఉందని చెప్పి బాగా చూడడం, లేనిప్పుడే తెలుస్తుంది ఆ విలువ. పంపకాలు, అమ్మని కొట్టిన వాళ్ళు ఉన్నారు, నాన్న తిట్టిన వాళ్ళు ఉన్నారు. నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువర్గం చూసుకుంటున్నావు తప్ప వాళ్ళని మనం ఏం పట్టించుకుంటలేదు. కాండా జబ్బు వచ్చి మంచం మీద ఉంటే నీ భార్య, నీ పిల్లలకు కొద్దిగా స్నాక్స్ తెచ్చుకుని అలాగే కళ్ళు ముందు వెళ్ళిపోతుంటాం. ఆ మంచం మీద ఉండి ఆ జబ్బుతో ఉండి మనకు చూస్తుంటారు. నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, నా కోళ్ళు వస్తుంది, నా మనవలు వస్తారు, నన్ను పలకరించారు. ఎంతో బాధపడుతుంటారు. కనీసం మాట కూడా పలకరించలేదు మనం. మన భార్య, మన పిల్లల కొరకు తెచ్చిన స్నాక్స్ అన్నీ కూడా గదిలో పట్టుకుని వెళ్ళిపోతున్నాం. కనీసం వాళ్ళతో మనం మాట్లాడతలేదు. ఎంత బాధపడుతుంటావు. ఒక కోడలుగా ఉండి నువ్వు నీ తల్లిదండ్రులకి విలువెత్తావు తప్ప అమ్మకి నాన్నకి విలువవు. ఎందుకు ఈ వివక్షత నాకు అర్థమవుతలేదు. కనీసం పలకరించలేదు. ఒక కొడుకుగా ఉండి వృద్ధాప్యంలో ఎన్నో బాధలు కష్టాలు ఓచుకుని మన తల్లిదండ్రులు ఈరోజు ఈ స్థితికి తీసుకొస్తున్నారు. ఈరోజు నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా చేస్తూ ఇవాళ నా జీతం 1,12,000. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవదేవుడి కృప. ఇటువంటి తల్లిదండ్రులు కొడుకుని పుట్టినందుకు నేను ఎంతో అదృష్టవచ్చు. మరొక జన్మ అంటూ ఉంటుందో లేదు తెలదు, కానీ ఇటువంటి
తల్లిదండ్రులు కడుపును పుట్టాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వీళ్ళే నా కన్న తల్లిదండ్రులు. కానీ అమ్మను నాన్న బాగా చూద్దారు, ఉన్నంచేపు అది విలువను గుర్తిందారు, ప్రేమగా పలకరిందారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు బతుకున్నంత వరకు కళ్ళలు ఒత్తులే చూసుకుంటారు. అమ్మని నాన్న విడిచిపెట్టద్దు, ప్రేమగా చూస్తారు. వాళ్ళు విలువ ఉన్నంతసేపు తెలదయ్యా, లేనప్పుడే తెలుస్తుందా విలువ. బాగా చూసుకుంటారు. మా అమ్మ వాళ్ళు తలబెట్టి పడుకున్నాను, లోపలికి వెళ్ళి వస్తానమ్మంటే వెళ్ళమ్మా అన్నది. మా అమ్మని లోపలికి తీసుకురాలేదు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏడ్సారి పరిస్థితి అంటే, మీ మదర్కి మనం ట్రీట్మెంట్ మొదలెట్టారు, మెడిసిన్ హాస్పిటల్ జాయిన్ చేసేయండి, అమ్మకి బీపీ షుగర్ ఉంది, ఈ బీపీ షుగర్ ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేద్దారన్నారు. సరే అన్నాం. అమ్మని జాయిన్ చేశాను. 40,000 కట్టమన్నారు. ఆ రోజుల్లో 40,000 కట్టేశాను. 2013 ఆగస్టు 31 ఒక ఫామ్ పంపించారు, చూసుకోండి రేపే ఆపరేషన్ అన్నారు. ఏంటంటే ఆపరేషన్ అంటే అందులో ఉన్నది ఏంటంటే, తెల్లారి మీ మదర్ ఆపరేషను, మీ అమ్మగారికి బ్రెస్ట్ అంతా తీసేస్తామన్నారు. అదేంటి సార్ బ్రెస్ట్ తీసేయడం ఏంటి? మా మదర్కి కాయ ఆపరేషన్ కాదు చేస్తానన్నారు, బ్రెస్ట్ తీసేయడం అని ఉండేటని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు లోపలికి రమ్మని, మాస్టర్ మీకు నిజం చెప్తాం, ఇప్పుడు మీ మదర్కి మొత్తం బ్రెస్ట్ అంతా కూడా కుళ్ళిపోయింది, అంతేకాదు లోపల ఉన్నటువంటి రిబ్స్కి లోపల ఉన్న పేగులకు కూడా లోపల క్యాన్సర్ అది స్ప్రెడ్ అయిపోయింది, అంతేనే మొత్తం రొమ్ము అంతా తీసేయాలంటున్నారు. అలాగైతే వద్దు సార్, చిన్నప్పటి నుంచి మా అమ్మ ఆ పాలు తాగినటువంటి వాడిని నేను, మీరు బ్రెస్ట్ తీసేస్తారు, మా అమ్మకి మొత్తు వదిలిన తర్వాత తడిమి చూసుకుంటే నా రొమ్ము ఏమైపోయింది అడిగితే నేను చెప్పలేను కదా సార్ సమాధానం. వద్దు సార్ రొమ్ము తీయొద్దన్నాను. రొమ్ము తీయకపోతే మొత్తం అంతా కూడా ఆపరేషన్ చేయమని అన్నారు. కానీ మా ఫాదరు మా బావల అక్కలు తప్పదమ్మా సంతకం పెట్టమన్నారు, పెట్టేసాను. మనం ఏదైనా మేజర్ ఆపరేషన్ జరిగేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళకి సంబంధం లేదని రాస్తారు, అలా సంతకం పెట్టారు. మా మదరు స్ట్రక్చర్ మీద తీసుకొస్తున్నారు. ఇదే మా మదరు స్ట్రక్చర్ మీద ఉన్న ఫోటో నా దగ్గర. ఆ రోజు మరి పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య ఇంతకు చించి కూడా చల్లదు ఫోటో. అనుక్షణం అమ్మ హాస్పిటల్లో ఉన్నా కూర్చున్నా ఏం జరుగుతున్నా ఫోటో తీసుకునేవాడు. స్ట్రక్చర్ మీద తీసుకొస్తుంటే ఆ బాయ్ వాళ్ళ దగ్గర మా మదర్ ఉందంట, నా కొడుకు ఆపరేషన్ థియేటర్ దగ్గర కూర్చుని ఉంటాడు, బాబు ఒక్కసారి మా అబ్బాయిని దగ్గర ఆపు, నేను మా అబ్బాయిని చూసి లోపలికి వెళ్ళిపోతాను అన్నారు. కరెక్ట్గా మా ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నాం. మా మదర్ వచ్చింది, నన్ను చూసింది, చేయబట్టుకుంది, లోపలికి వెళ్తున్నానమ్మా అన్నది. ఆ రోజు ఇలాగే చేయబట్టుకుంది, బేగా వదలలేదు. నేను కూడా ఇంత జరుగుతున్నా మా మదర్కి ఏం చెప్పలేదు, లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. లోపల ఆపరేషన్ చేస్తుంటే బయట టీవీ పెడుతున్నారు, మొత్తం అంతా కూడా మనకి సీసీ కెమెరాకి చూపిస్తున్నారు, పెన్ డ్రైవ్లో చూపిస్తున్నారు. ఆపరేషన్ చేసిందంతా కూడా ఒక బొబ్బాస్కిని ఎలా చెక్కుకుంటూ వెళ్ళిపోతారో బ్రెస్ట్ అంతా కూడా ముక్కలు కింద కోసుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం అంతా కూడా పెద్ద పళ్ళెం వేసి తీసుకొచ్చారు. మనకి కనబడే బ్రెస్ట్ ఎవరికైనా స్త్రీలకి ఎంత అనుకుంటాం, కానీ లోపల రక్త మాంసాలతో ఇంత కూడుకుని ఉంటారు. మొత్తం అంతా ముక్కలు కింద కోసారు, అదంతా కుళ్ళిపోయి బ్రెస్ట్ అంతా పెద్ద పళ్ళెంలో తీసుకొచ్చారు. చూసుకున్నాను మా మదర్ బ్రెస్ట్. చిన్నప్పటి నుంచి మా అమ్మ పాలు తాగి నేను మా అమ్మ రొమ్మెలాగా అయిపోయిందా అనుకున్నాను. కొత్త టెక్నాలజీ అన్నారు. ఒకప్పుడు జబ్బలు తగ్గి కుట్లు కుట్టేవారు, కానీ మా మదర్కి అలా చేయలేదు. గమ్ టేప్ స్టిక్కర్ టేప్ అని చెప్పి అంటించేసారంటే తీసుకొచ్చి రూమ్లో వేసారు. తీసేసిన తర్వాత 15 రోజుల వరకు 2013 సెప్టెంబర్ నెల అంతా అమ్మని హాస్పిటల్లో ఉంచారు. అప్పుడు డాక్టర్ గారు అప్పుడు డిశ్చార్జ్ చేశారు. కానీ దేవుని యొక్క మహాప్రణాళిక ఆయన మార్గంలో తెచ్చుకోవడం. ఏ రోజు కూడా ఏసే నామాన్ని ఏసు ఊసి ఎత్తువాళ్ళం కాదు, అన్యాచారాలన్నీ గుళ్ళు గోపురాలంటూ తిరిగేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో మా మదర్ని పెద్దాన్ని తీసుకొచ్చేసాం. కింద పోర్షన్ అతికిచ్చేసాను. 2వ పోర్షన్లో మా మదర్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తాం ఇంట్లో గదిలో. కానీ ఏసై ఆయన ప్రణాళిక ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి ముందుగా మా పెద్దబావ గారిని ఎంచుకున్నారు. వాళ్ళ మనవరాలకి చాలా క్లిష్ట పరిస్థితులు, ఆరోగ్యం బాగోపోతే ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి గుళ్ళు గోపురాలను తిప్పి మధ్యంతలు కాళ్ళ మీద వేసి వాంతులు విరేచనలు వచ్చి సీరియస్ అయిపోయింది. ఆ బిడ్డను బయట తీసుకొచ్చిన పరిస్థితులు వచ్చేసినాయి. పక్కింటి విశ్వాసులు దేవుడిని నమ్ముకున్నాడు. ఏసే గొప్ప దేవుడయ్యా మీ మనవరాలు పోతుందని తెల్లవాళ్ళు ప్రార్థన చేసే లోపలికి క్లిష్ట పరిస్థితులు నా బిడ్డలు వేసి వాళ్ళ తాతని మామని పలకరించి
తాతయ్య మామ నేను బాగున్నాను చెప్పి పలకరించిన దేవుని స్తోత్రం కలిగిన కాక వాళ్ళు నిజంగా యేసే మహిమ తెలుసుకొని వాళ్ళు ముందుగా మా పెద్దక్క మా పెద్ద బాబు గారు రక్షణ పొందారు. వాళ్ళ ద్వారా పరిశుద్ధాంతని యేసే మాకు బాగు చేశాడు. యేసే గొప్ప దేవుడురా, అమ్మ బతుకుతుందిరా, క్యాన్సర్ పోతుందిరా, నయం చేస్తాడరా నమ్మని నేను. కానీ ఏ రోజు కూడా మేము యేసే నామని ఎత్తువాళ్ళు కాదు, అన్యాచారు గుళ్ళని తిరిగేవాళ్ళు. మా అక్క బావ నమ్ముకున్న సేవకులు సంఘం వచ్చి ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారు సేవకులన్నా సేవకులు అంటాలన్నా ఏసేనా మన అస్సలు పడేది కాదు. వాళ్ళని అస్సలు లోపల ఇచ్చేవారు కాదు, బయటికి తీసేసేవారు. మా అమ్మగారికి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే మేము ఎవరు లోపల రానిచ్చేవారు, మీకు పని ఏంటని చెప్పి సేవకుల్ని గద్దించి లోపల బయట తోసేసేవారు. మా నాన్నగారు అంత కఠినంగా ఉండేవారు. ఎన్నోసార్లు అలా తోసేస్తుంటే మా నాన్నగారు బతిమాలుకోవాలి, వద్దు డాడీ అలా చెయ్యొద్దంటే మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. వీళ్ళు ఏదో చెప్తారు, బోధలు చెప్తారు, వీళ్ళ మాటలు మనం వినకూడదని వాళ్ళని బయట తోసేవారు. కానీ మా నాన్నగారు వాళ్ళతో చాలా ర్యాష్గా ప్రవర్తించేవారు, మాటలు పరుషంగా మాట్లాడేవారు. బయటకు తోసేస్తే వాళ్ళు ఏమి మాట్లాడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవారు. నేను బయట నుండి చూసేవాడిని ఏం జరుగుతుంది, ప్రార్థన చేస్తూ పార్వతమ్మ బతకాల అని ప్రార్థన చేసేవారు. మేస్టర్ కుటుంబం రక్షణ అయ్యి అమ్మ క్యాన్సర్ పోవాలని ప్రార్థన చేసేవారు. నిజంగా దైవజనులు చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన దేవాదేవుడు ఎంతగానో వినేవారు. నిజంగా దైవజనుల యొక్క ప్రార్థన గొప్ప ప్రార్థన. కానీ ఈ రోజుకి పరిస్థితి సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ వచ్చేసింది, ఏ రోజు కూడా యేసే నామాన్ని ఉచ్చరించేవాళ్ళు కాదు. ఇలా ఉంటుండగా అప్పుడు మళ్ళీ గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ట్రీట్మెంట్ చేయాలన్నారు. ట్రీట్మెంట్ అంటే ఏమైతే క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్కి ఇంజక్షన్లు పంపించాలా, 8 ఇంజక్షన్లు చేయాలి, ఒక్కొక్కటి 8,000 అన్నారు, 64,000 కట్టుకున్నారు. 64,000 కట్టేసాను. ఫస్ట్ ఇంజక్షన్ వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, ఎప్పుడైతే ఈ ఇంజక్షన్ లోపలికి వెళ్తుందో ఈ ఇంజక్షన్లు వెళ్ళిన వెంటనే ఈ లోపల ఉన్న గొంతుకు అంతా కూడా ఈ కర్ణవాహికి అంతా కూడా ఎలాగున్న అన్నవాకి ఎలాగా మూసుకుపోద్ది అన్నారు. ఏంటంటే ఇంజక్షన్ ప్రభావం, దాన్ని కూడా సైన్ పెట్టేశాను. ఎప్పుడైతే ఇంజక్షన్ లోపలికి వెళ్ళిపోయిందో మా అమ్మకి ఈ అన్నవాహికి అంతా కూడా మూసుకుపోయింది. ఒక కిమోకి 21 రోజులు ఉంటుంది. మా ఇంట్లో అందరం కూడా అన్నీ ఉండే సమస్తం మా అమ్మ గదిలో ఉండేది. అవన్నీ గదిలో కట్టుకెళ్ళి మా అమ్మకి భోజనం అన్ని ప్లేట్లు పెట్టి తినమంటే మా అమ్మ అన్ని చూసేది, తినిపించండి బాబు అని. కానీ గొంతులోకి ఎక్కడికి వెళ్ళి అన్నం ముద్ద అయిపోయింది, దిగేది కాదు. ఎందుకంటే క్యాన్సర్ ప్రభావం. మాకు అన్నీ ఉండి కూడా మా అమ్మ తెలియదని తినబుద్ధేసేది కాదు సార్. తీసుకెళ్ళి వంటింట్లో పెట్టేసి మా అమ్మ తెలియదని బాధపడిపోయి అది కూడా తినేది కాదు. ఒక మాత్ర వేయాలంటే అక్కడ ఆగిపోయింది. మా అమ్మకి వాటర్లో నానబెట్టేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు జావా ఆ నీళ్ళు తప్ప అలాంటి పరిస్థితి. రెండో కెమోకి వెళ్ళినంటే డాక్టర్ గారు చెప్పారంటే, ఎప్పుడైతే ఈ ఇంజక్షన్ చేస్తామో ఒంటి మీద ఉన్నట్టు వెయిన్స్ అన్నీ కూడా నరాలన్నీ కూడా చచ్చిపడిపోతా అన్నారు. ఎందుకంటే ఆ ఇంజక్షన్ అంత ప్రభావం. ఆ ఇంజక్షన్ కూడా చేయించాను. కిమో 2 ఇంజక్షన్ చేశాను. మా అమ్మగారు చాలా లావుగా చాలా బలంగా ఉండేది. అలాంటి ఒంటి మీద ఈ నరాలన్నీ కూడా మా మదర్కి చచ్చిపడిపోయి అది కూడా చనిపోయి నరాలన్నీ కూడా డెడ్ అయిపోయినాయి. ఒకే ఒక నరం పనిచేసింది మా అమ్మకి. ఎప్పుడైతే మా మదర్ క్యాన్సర్ ఈ యొక్క రొమ్ము తీసేసారో ఈ బ్లాక్ అంతా బ్లాక్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా రక్త ప్రసరణ ఉండదు. ఈ చెయ్య బోధకాల్లాగా ఎంత చెయ్యి అయిపోయింది మా మదర్. ఎప్పుడైతే వెయిన్స్ కట్ అయిపోతాయో మా మదర్కి సెలైన్ పెట్టాలంటే ఎంతో బాధపడి చెప్పుకోలేని బాధపడిపోయి 3 ఇంజక్షన్కి వెళ్ళాను. ఎప్పుడైతే ఈ ఇంజక్షన్ వెళ్తుందో దీనివల్ల ఏంటంటే తల మీద ఉన్నటువంటి జుట్టు అంతా ఊడిపోయి బోడిగుండ రూపంలో అయిపోతుంది, కొండ పెండుకులతో సహా ఊడిపోతాయి అన్నారు. దానికి కూడా సైన్ పెట్టాను. ఎప్పుడైతే ఇంజక్షన్కి వెళ్ళిందో మా మదర్ లోపల మొత్తం అంతా కూడా రోజు ఇంజక్షన్ ప్రభావం వల్ల ఎంతో అందంగా లాంగ్గా ఎంత అందంగా ఉంటుంది మా అమ్మ. 6 అడుగులు అయ్యి. అలాంటిది మా అమ్మ రూపం కాదు, పిచ్చి రూపం అయిపోయింది మా అమ్మది. అంత భయంకరమైన పరిస్థితి మా మదర్. చెప్పుకోలేని స్థితి మా మదర్. ఎప్పుడైతే ఇంజక్షన్ లోపలికి వెళ్ళిపోయిందో మా మదర్ ఏమైందంటే ఈ తలంతా ఊడిపోయి పిచ్చాన్ రూపం అయిపోయి మేడ మీద ఎప్పుడు దుప్పటి కప్పుకొని వణికిపోతూ ఉండేది మా మదర్. అంత సీరియస్నెస్ అయిపోయింది మా మదర్కి. ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో ఇటు కెల్లంపూడి మండలం, ఇటు పెద్దారు మండలం ఇలా ప్రసాదాలు మదర్ చనిపోతుందని చూడడానికి అందరూ వచ్చేవారు. వస్తుంటే వాళ్ళందరినీ కూడా బయట ఆపేవాడు నేషనల్, చూడండి సార్ మా మదర్ని. కానీ మా మదరు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు మీరు వెళ్ళి నీ క్యాన్సర్ అంటే కదమ్మా, నువ్వు భయపడకమ్మా అని మాట అనొద్దు సార్. మా మదర్ చెప్పలేదు. తెలిసిందంటే మా మదర్ బెంగెట్టిపోయి ఇప్పటికీ 6 నెలలు 3 నెలలు గడిచిపోయింది సార్. ఈ 3 నెలలు అనే ట్రీట్మెంట్లో బతకాలని సార్ అంటే
అలా ఏమనమనివారు, అలా చూసుకుంటూ చుట్టాలు బంధువులు అలా వరుసగా వెళ్ళిపోయేవారు. అది 3వ కీమో అయిపోయింది. ఎప్పుడైతే ఈ 4వ కీమోకి ఎంటర్ అయ్యేమో పరిస్థితి అంతా చేజారిపోయింది. అంత భయంకరమైన పరిస్థితి. ఈ 4 కీమోలు ఇంత ఎలా జరిగింది. దైవజనులు సేవకులు వచ్చి ప్రార్థన చేస్తుంటుంటే మా నాన్నగారు లోపల రానొద్దు బయట పోండి అని తోసేవారు. దేవాదేవుడి ప్రణాళిక, పరిశుద్ధాత్మ తండ్రిని ఎవరిని మనం దూషించకూడదు, సేవకుల్ని సేవకులను సంఘాన్ని మా నాన్నగారు తింటుంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే చేసిన ఆపరేషన్, ఎప్పుడైతే ఈ కుట్లు కుట్టిన ఆపరేషన్ ఉందో సేవకులు తిట్టడం, దూషించడం, తోసేయడం వల్ల దేవుని ఉగ్రత వచ్చింది. చేసిన ఆపరేషన్ అంత పుచ్చకాయలా గిడిపోయింది మా మదర్కి. ఇందులోంచి సీమి రక్తం మంచం మీద నుంచి ఇలా కిందకి దార్ల కింద వెళ్ళిపోయింది మా మదర్కి. గదిలో కూడా బయటికి పొరిమించి వచ్చేసేది. మీ వెయిట్ ఎలా జరుగుతుందంటే మొత్తం అంతా ఇడిపోయింది, మొత్తం అంతా లోపల దుమ్ములే కనబడిపోయి. అదే గ్లోబల్ హాస్పిటల్లో శారదా సిస్టర్ కొండపాలెంలోని రవయ్య గారు మిస్సెస్ ఆవిడ వచ్చి ట్రీట్మెంట్ చేసి అక్కడ పనిచేసేవారు సిస్టర్ గారు. చూసి ఆ గొయ్యిలోకి 2-3 బెటాడిన్ ఆయింట్మెంట్లు, 3-4 కాటన్ బండిల్స్ అందులోకి వెళ్ళిపోయి. అంత భయంకర పరిస్థితి. మా అమ్మని చూద్దాం లోపలికి వస్తే రానిచ్చేది కాదు, తట్టుకోలేడు నా కొడుకుని. మా అమ్మ మా ఇంట్లో వాళ్ళని అందరినీ రావాలంటే భయపడిపోయారు లోపలికి. అంత భయంకరమైన పరిస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితిలో మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మా మదర్కి అప్పుడు ఇంకా నా వల్ల కాదండి, ఇక్కడ అవుతలేదని సిస్టర్ గారు చెప్పడం గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అప్పుడు కుట్లు కుట్టారు, దగ్గర 22 కుట్లు. ఆ కుట్లు కుట్టడానికే చాలా సమయం పడింది. ఈ లోపలే ట్రీట్మెంట్ ఇంతలా జరిగింది. ఎప్పుడైతే ఈ 4 కీమోలు అయిపోయినాయో పరిస్థితి ఈ సెట్ అవడానికే చాలా సమయం పట్టింది. సేవకులు, విశ్వాసులు సంఘం వచ్చి ప్రార్థన చేసేవారు. మా నాన్నగారు లేనప్పుడు ప్రార్థన చేసేవారు. వాళ్ళు మా నాన్నగారు వచ్చేస్తున్నారని గదిలో పెట్టడం, మా నాన్నగారు గదిలోకి వెళ్ళిన తర్వాత గదిలో పంపించడం, అంత విధంగా ఉండేది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఏదో రూపంలో దేవాదిదేవుడు పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క కృపలో ఉండి మాకు రక్షణ భాగ్యం కల్పించాలి. దేవుని కృప, అదంతా దేవుడి ప్రణాళిక. ఎప్పుడైతే 4 కీమోలు అయిపోయినాయో, ఎప్పుడైతే ఇంత సీరియస్ అయిపోయిందో మా మదర్కి 8 కీమోలు 5వ కీమోకి చేయి జరిపిన పరిస్థితి బాగోలేదన్నారు. ఇంకా డాక్టర్గా చూపిస్తే ఇంకా 4 కీమోలు తాపేద్దారు, రేడియేషన్ పెట్టాలన్నారు. రేడియేషన్ అంటే క్యాన్సర్ కణాలు చంపే లేజర్ ట్రీట్మెంట్ అనమాట. 1,60,000 కట్టమన్నారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడం వల్ల ఫ్రీగానే ట్రీట్మెంట్ మొదలెట్టారు. ఉదయం పొద్దున్నే 5 గంటలు తీసుకురమ్మనేవారు. అప్పటికే మా మదర్ పరిస్థితి చాలా జరిపోయింది. మా చేతుల్లోని తప్పిపోయి ఇంకా ఈ సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయి, నవంబర్ పోయి, డిసెంబర్కి వచ్చేసింది. అప్పటికే ఎన్నోసార్లు బ్లడ్ పోయింది మా మదర్కి. ఇటు కాకినాడ సానకోట మొత్తం పెద్దాపురం అన్ని బ్లడ్ బ్యాంకులు తెలుసు, రక్తం తీసుకొచ్చి ఎక్కించుకోండి. ఎప్పుడైతే మా మదర్ రేడియేషన్ అన్న ఉదయం 5 గంటలకు వచ్చేవాడిని, ఆటో కట్టించుకుని మా మదర్ని గ్లోబల్ హాస్పిటల్ తీసుకొచ్చేవాడిని. కీమో 5 సార్లు పెట్టాలన్నారు. ఒక్కొక్క కీమో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. ఆ కీమో ఎలా ఉంటుందంటే ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది, దాని మీద లేజర్ కిరణాలు వెళ్తాయి. లోపలికి వెళ్ళాలంటే మా మదర్ ఫస్ట్ రోజుని చాలా వెళ్ళిపోయింది. ఎందుకంటే వద్దు బాబు ట్రీట్మెంట్ అని పట్టుకొని షర్ట్ కూడా మా మదర్ ఆ రోజు చింపించింది. ఎందుకంటే అంత బలహీనత, భయం మా మదర్కి. ఫస్ట్ కీమో అయిపోయింది. 25 కీమోలకి దగ్గర ఒక 12 కీమోలు జరిగినాయి మా మదర్కి. కానీ ఇంటికి వచ్చేసిన తర్వాత మా మదర్ సేవకులు రావడం, విశ్వాసాలు రావడం, ప్రార్థన చేసేవారు. మళ్ళీ మా నాన్నగారు లోపల రావద్దని మళ్ళీ తీసి బయట తోసేసేవారు. ఈ కీమోలు తట్టుకోలేక మా మదర్ కీమో అయిన వెంటనే ఒక టిఫిన్ కాఫీ పట్టుకునేవాడిని. వచ్చిన వెంటనే మా మదర్కి టిఫిన్ పెట్టేవాడిని. వెంటనే వాంతి అయిపోయింది. ఎప్పుడైతే వాంతి అయిపోయింది అంత స్లెడ్ అయిపోయింది. హాస్పిటల్ నీట్గా ఉండాలని వారు వాంతి అయిపోయిన వెంటనే చేట చీపులు తెచ్చి మొత్తం అంతా ఇక్కడికి అప్పచెప్పేసేవాడిని. కాఫీ పెట్టేవాడిని. జస్ట్ 2 నిమిషాలు వెళ్ళేదంటే మళ్ళీ వాంతి అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్ అంతా అది స్ప్రెడ్ అయిపోవడం వల్ల కడిగి మళ్ళీ అప్పచెప్పేసేవాడిని. అంత భయంకర పరిస్థితి. సేవకులు రావడం, విశ్వాసాలు రావడం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే బయట తోసాడు. మళ్ళీ దేవుని ఉగ్రత వచ్చింది. ఆయన యొక్క ఎందుకు ప్రార్థన చేస్తుంటే చేయనెత్తలేదని ఆయన ఉగ్రత మళ్ళీ మా మదర్కి ముళ్ళుగుచ్చారు. ఈ ఈ యొక్క రేడియేషన్ వల్ల ఏమైందంటే రొమ్మంతా కూడా 2 భాగాల కింద వెళ్ళిపోయి, ఈ తొక్కేమో ఇలా వెళ్ళిపోయింది, ఓ తొక్కేమో ఇలా వెళ్ళిపోతే అందులో నుంచి మళ్ళీ సీవి రక్తం మళ్ళీ మామూలు. ఫార్మసీలోకి వెళ్ళి కాటన్ తెచ్చుకుని మా మదర్కి మళ్ళీ కట్టి ఇలాగ 10 సార్లు ట్రీట్మెంట్కి వద్దండి ఆపేద్దాం డాక్టర్ గారు అంటే మధ్యలో ట్రీట్మెంట్ ఆపకూడదు అన్నారు. ఎన్నో బాధలు పడేది. కానీ ఏసి ఇదంతా పరలోక రాజ్యంలో చూస్తున్నాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే ఒక్కసారి మోకరించి నా వైపు చూడండి,
మీ అమ్మని బతికించి మీ చేతిలో పెడతాను దేవుని ప్రణాళిక. ఏ రోజు కూడా ఏసానామా నువ్వు శత్రువులు కాదు అని ఆచారాలు ఉండి గుళ్ళు గోపురాలు తిరిగివాడు. ఎంతో దైవని పరిస్థితి పాతికి తిమ్మలైపోయి డిసెంబర్ పోయింది, జనవరి ఎంటర్ అయిపోయింది. కానీ సేవకురాండలు వచ్చి ప్రార్థన చేసి దొంగ చట్టుకు వచ్చి ఒక్కసారిగా మా మదర్ పరిస్థితి చేజారిపోయింది. రాత్రి మీద పెద్ద ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళాం. పరిస్థితి బాగోలేదని ఇక్కడ మా వాళ్ళు కాదన్నారు. మళ్ళీ గ్లోబల్ హాస్పిటల్ తీసుకొచ్చాం. గ్లోబల్ హాస్పిటల్ ఆ రోజు నైట్ ట్రీట్మెంట్ చేశారు. ఆ రోజు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్లు చూసి చాలా సీరియస్ పరిస్థితి అండి, జనవరి నెలకి వచ్చేసారు. ముందుగానే చెప్పారు ఫిబ్రవరి నెలకి తెలియదు అవుతుందని. కానీ అర్జెంట్గా మీ మదర్కి బ్లడ్ తీసుకురావాలా, బ్లడ్ తీసుకురండి, పరిస్థితి ఏం బాగాలేదు. ఇంకో మాట కూడా చెప్పారు, గట్టిగా ఉంటే వారం రోజుల కంటే ఇంకా ఎక్కువ మీ మదర్ బతికిస్తారు, బ్లడ్ తీసుకురమ్మన్నారు. ఎన్నోసార్లు బ్లడ్ ఎక్కించుకున్నాను నేను. బ్లడ్ గురించి కాకినాడ వచ్చాను ఉదయం 10 గంటలకే. నాకు ఎక్కడ బ్లడ్ అన్నది ఏసే నాకు పరీక్ష పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు బ్లడ్ దొరికింది కాదండి. ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం ఒక పిచ్చోడు ఎలా తిరుగుతాడో అన్ని బ్లడ్ బ్యాంక్ తిరిగాను, ఎక్కడ కూడా లేదండి. తిరిగి ఆఖరికి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే అక్కడికి వచ్చాను. 10 గంటలకు వచ్చి నేను 1 గంట వరకు తిరిగి కాకినాడ బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత ఆయన సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, సార్ బ్లడ్ గురించి వచ్చానంటే బ్లడ్ ఇవ్వాలంటే డోనర్ ఉండాలండి అన్నారు. కానీ నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, కానీ ఆ సమయానికి అన్నీ మర్చిపోయాను బ్లడ్ గురించి. ఆయన అడిగాను, బ్రదరు నాకు ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు అందుబాటులో లేదు సార్, బ్లడ్ ఇవ్వండి అలా పంపనన్నారు లోపలికి. బతిమాలుకొని ఆఖరికి ఒకే పని చేశాను. ఆ సెక్యూరిటీ గార్డు 2 కాళ్ళు కూడా పట్టుకున్నాను, బ్రదరు మీ మదర్ ఉందే లేదు వచ్చారు. మాకైతే మా అమ్మ వారం రోజులు చనిపోతుంది అయ్యా, బ్లడ్ గురించి వచ్చాను బ్రదరు, ఒక్కసారి నన్ను అర్థం చేసుకునే పరిస్థితి. వారం రోజుల కంటే మా మదర్ బతికింది బ్రదరు, నన్ను ఒక్కసారి పర్మిషన్ ఇవ్వంటే అప్పుడు ఆయన కూడా జాలిపడి సుబ్రహ్మణ్యం మేడం చాలా స్ట్రిక్ట్ అండి, మీ జాతకం మాట్లాడుకోండి అన్నారు. అప్పుడు వచ్చేస్తుందంటే వెళ్ళాను గవ్వ ఇలాగ బ్లడ్ గురించి వచ్చాను అమ్మ అంటే ఎవరికి ఒప్పుకొని పర్మిషన్ ఆవిడ ఏమంటుందని చెప్పి నేను దేవుని యొక్క పరిశుద్ధ కనబట్టి చెప్తాను. మళ్ళీ ఆవిడ 2 కాళ్ళు పట్టుకున్నాను. ఆవిడ మీరు ఎవరు ఏంటి చెప్పడం విషయం ఇదని చెప్పాను. సరే అని ఆవిడ ఈయనకి అర్జెంట్గా మాస్టర్కి బ్లడ్ ఇచ్చి పంపించమన్నారు. ఎవరు ఇచ్చిన బ్లడ్ మా మదర్ బ్లడ్ మ్యాచ్ అవ్వడానికి సమయం పట్టింది. గవ్వ బ్లడ్ తీసుకుని నేను గ్లోబల్ హాస్పిటల్ అడిగి అప్పటికే ఎన్నో ఫోన్లు, మేడం గారు సుబ్రహ్మణ్యం మేడం గారు ఫోటో ఆ ఫోన్ చూశారు, బేగా బ్లడ్ ఎట్టుకెళ్ళమన్నారు. ఆ బ్లడ్ ఎట్టుకుని గవ్వ గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళి సేవకులు సంఘం చుట్టాలు బంధువులు అందరూ గ్లోబల్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఆ బ్లడ్ తెచ్చిన వెంటనే సేవకుల దగ్గరికి వెళ్తుంటే మా నాన్నగారు గ్లోబల్ హాస్పిటల్ 2వ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్తారు, బోధలు చేస్తారు, ఎలకు సేవకులు ఏంటంటే ప్రార్థన చేద్దారు, బ్లడ్ తీసుకురమ్మన్నారు. కానీ మా నాన్నగారు పెద్ద కేకలేయడం వల్ల ప్రార్థన కూడా చేయనివ్వలేదు. ఆ బ్లడ్ ఎట్లా లోపలికి వెళ్ళిపోయాను. రాత్రి దగ్గర ఇదంతా 2014 ఫిబ్రవరి నెలాఖరులు వచ్చేసింది. ఆ బ్లడ్ ఎక్కిస్తున్నారు కరెక్ట్గా 7:30 8 టయానికి. ఎప్పుడైతే బ్లడ్ ఎక్కిందో ఎక్కి బ్లడ్ రివర్సల్ మా మదర్కి వచ్చేసింది. ఓ వాంతి అయిపోయింది, ఓ మోషన్ అయిపోయింది. గ్లోబల్ హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు అందరూ గబా వచ్చారు, వచ్చి చూశారు. అన్నీ కూడా మానిటర్ మొత్తం ఆపమన్నారు. 2 కళ్ళు గుడ్లు కూడా మా మదర్కి పైకి వెళ్ళిపోయి డాక్టర్ గారు చెప్పినట్టే ఫిబ్రవరి నెలాఖరికి పరిస్థితి చేయిపోద్ది అన్నారు. అలాగే అయిపోయింది. అంతమంది వచ్చిన డాక్టర్లు ఏం మాట్లాడతలేదు. నేను వెళ్ళాను, సార్ ఏమైందంటే ఏం మాట్లాడతలేదు. వాళ్ళందరూ 6 డాక్టర్లు వచ్చారు. వాళ్ళు నడుచుకుంటూ అలాగే వెళ్ళిపోయి చోట గ్రూప్గా మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ వెనకాల ఉన్నా, నన్ను చూసుకోలేదు. ఒక మాస్టర్ వాళ్ళ మదరు వారం రోజులు పోతుంది అనుకున్నాం, కానీ తెల్లారితే మదర్ చనిపోద్ది అన్నారు. వెనకాల ఉన్న నేను ఆ మాటలు నా చెవులు కినబడ్డాయి. మా అమ్మని వారం రోజులు పోతుందని మా మదర్ తెల్లారితే చనిపోతుందని ఐసీయూలోకి వచ్చాను. ఆ రోజు ఐసీయూలో మా అమ్మ తప్ప ఎవరూ లేరు. లోపలికి వచ్చాను. 2 కనుగుడ్లు మా మదర్కి పైకి వెళ్ళిపోయి ఏమీ మాట్లాడలేదు. ఉన్నంతసేపు అమ్మ నాన్న విలువ తెలదండి. నిజమే, అమ్మ అని కొట్టుకుని నేను చాలా దుర్మార్గుడిని, పాపిని కూడా. మా అమ్మ విషయంలో ఎంతో హార్ష్గా ప్రవర్తించాను మా అమ్మ విషయంలో. ఎందుకంటే స్కూల్కి వెళ్తుంటే మా అమ్మను క్యారీ పెట్టించి వెళ్తుంటే ఎంతో ప్రేమగా పలకరించింది. నేను స్కూల్ నుంచి వస్తుంటుంటే మా అమ్మ నా గురించి ఎదురు చూసి ఉండేది. మా అమ్మ వచ్చినండి క్యారీ తీసుకుని ప్రేమగా లోపల తీసుకెళ్ళేది. నేను కూర్చుని ఉంటే నా 2 కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని నొక్కేది. ఎన్నో మంచి చెడు విషయాలన్నీ నాకు తెలియపరిచేది మా అమ్మ. అంత ప్రేమగా ఉండే మా అమ్మనే ఈ పాపిస్తోడు అంటాను మాట ఉన్నాడు. మా ఫాదర్ మంచి కోరి తెస్తే మా మదరు
తీసి పక్కన పెట్టింది. వచ్చిన వెంటనే స్నాక్స్ తినిపించింది. మంచి కూర తెస్తే తినిపించింది మా అమ్మ. ఆ రోజు మేకమాసం కూర తెచ్చింది మా ఫాదర్. తిన్నామంటే ఈ పాపిస్టోడు అన్న మాట అమ్మ, ఇందులో ఉప్పు కారం లేదు, పొరటాల కూరలాగా ఉండని చెప్పి మా మదర్ని గసిని అంటే మా అమ్మ నిలువేస్తే మా అమ్మ కళ్ళ నీళ్ళు గిరగిరమని తిరిగి గబాబా కూరలు అప్పటికి ఎట్టుకెళ్ళిపోయి ఆ కూర బాగా ఉండి ఉప్పు కారం బాగేసి అన్నంలో కలుపుకొని నేను కోప కిందకి వచ్చేసి కూర్చున్నాను కింద ఫ్లోర్లో మేడ కింద. నాకు ఎంతగానో తినిపించింది కానీ మా అమ్మకు చూడలేదయ్యా. నేను చూస్తా లేదని నాకు అడ్డం పట్టుకుని మా అమ్మ నాకు చూడు బాబు అనేది కానీ చూసేవాడు కాదు. తినిపించింది, మూతి కూడా కడిగి మెట్లు ఎక్కుతా మా అమ్మ పైకి వెళ్ళిపోయింది. తెల్లారితే క్యారీ పట్టు మా మదర్ వచ్చేది, తిను బాబు అని పట్టుకెళ్ళి బాబు అనేది. నేను క్యారీ చేస్తుంటుంటే మా అమ్మ పక్కన తిరిగి పడి తప్ప క్యారేజీ పుట్టుకోవాలి కాదు. ఎదురుకుంటా వచ్చింది మా మదరు, క్యారేజీ తీసుకో బాబు అనేది. తీసుకునేవాడిని కాదు, పక్కన పెట్టే వరకు మాట్లాడేవాడిని కాదు. నేను మాట్లాడతా లేదని చెప్పి క్యారేజీ పక్కన పెట్టేది, అప్పుడు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. మా అమ్మ వచ్చిందా లేదని నా బైక్ మిర్రలో చూసుకునేవాడిని. వెనకాలండి కన్నీటి విడిచి బాబు బాబుని చెయ్యిపోయేది. ఎందుకు చేసేవాడు ఈ పని నాకు అర్థమయ్యేది కాదు. స్కూల్కి వెళ్ళిపోయినా అదే జ్ఞాపకాలు, ఇంటికి అమ్మతో ఎలా ప్రవర్తించున్నాను అని బాధపడమని. ఇంటికి వచ్చినండి మా మదర్ ఎదుర్కొంటా ఉండేది, పలకరించేవాడిని కాదు. 2-3 రోజులు పోయిన తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. మా అమ్మ 2 కాళ్ళు పట్టుకున్నాను, క్షమించి అమ్మ నేను చేసిన తప్పే, ఆ రోజు అనవసరంగా నేను తిట్టానంటే మా అమ్మ ఒకే మాట అంది, సార్ ఇంతకు నాతో మాట్లాడేదరో బాబు అంటే నా దగ్గర సమాధానం లేదు, క్షమించమన్నాను. ఆ రోజు నన్ను ఎంతగానో కౌగులించుకుని మా అమ్మ నన్ను హత్తుకుంది. ఆ రోజు చేసిన పాపిష్టమని ఇవాళ హాస్పిటల్ గదులు 2 కళ్ళు తేలేస్తుంటే ఐసీయూలోకి వెళ్తే మా అమ్మ దేనాది స్థితిలో ఉంది. ఆ రోజు ఫోటో నా దగ్గర ఉంది, చూడండి. 2 కళ్ళు వెళ్ళిపోయి ఏం మాట్లాడతా లేదు, అంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు 2 కళ్ళు పట్టుకున్నాను, క్షమించమ్మా ఒక్కసారి నాకు చూడమ్మంటే మా అమ్మ నాకు చూస్తలేదు. అమ్మన్న పలకంతలేదు, గడ్డ పట్టుకున్నాను, నోటి దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర మాట్లాడి పడతలేదు. మా అమ్మకి ఏమి చూస్తలేదు, 2 కళ్ళు పైకి వెళ్ళిపోయి ఫిబ్రవరి నెలాఖరికి చనిపోతుంది, లేదా మార్చి 1st వీక్ అన్నట్టే పరిస్థితి చేయిపోయింది. తెల్లారిపోయిన డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. పెద్దారం వచ్చేసాం, చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు. 2014 మార్చి 1st వీక్ ఎంఆర్ ఆఫీస్ మీటింగ్ రమ్మంటే రాలేనంటే కంపల్సరీ లేదు. మీటింగ్ అటెండ్ అయితే మా ఇంటికాడ ఫోన్లు, మా అమ్మ బాగాలేదా దించేద్దారా అని ఇంటికాడ ఫోన్లు, మా ఫాదర్ వాళ్ళు నేను వచ్చి చూసుకుంటానంటే ఎంఆర్ వాళ్ళు ఇంటికి ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఏంటి పరిస్థితి, మాట్లాడకూడదంటే ఇలాగండి మా మదర్ పరిస్థితి సార్, క్యాన్సర్ సార్ బాగాలేదు, ఎండిఓ రాకపోతే సస్పెండ్ చేస్తారంటే మాకు తెలియకన్నా వెళ్ళిపోండి సార్ అని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి చూసుకుంటే పరిస్థితి అదే పరిస్థితి, పనుపుతో కొట్టుకుంటుంది అమ్మ. షుగర్ వల్ల ఎలాగైపోయిందని చెప్పి వెంటనే గ్లూకోమీటర్ తెచ్చి చూపిస్తే మా మదర్కి 500 అబౌవ్ రీడింగ్ వచ్చింది. మా మదర్కి వెంటనే విజయ్ కుమార్ గారిని మన భానుగుడి సెంటర్ డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఆదివారం కదా చూడండి అన్నారు. అలాగే సార్ పరిస్థితి బాగాలేదంటే తీసుకెళ్ళు, మొత్తం చుట్టాలు బంధువులు సేవకులు అందరూ ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారు కుదరదు అన్నారు. మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయాం. డాక్టర్ గారు కరెక్ట్గా ఉన్నారు గేట్ దగ్గర, చూసి పరిస్థితి ఏం బాగాలేదు సార్, ఎనీ టైం చనిపోవచ్చు అన్నారు. ఏమీ అనలేక ఇంకా అలా అనుకోండి సార్, చూడండి లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు. మొత్తం ఆ రోజు ప్రార్థన చేస్తాను, మా నాన్నగారు ప్రార్థన చేయొద్దని అన్నారు. మా నాన్నగారు కూడా భయం వేసింది, మూలన అలా నుంచుని ఉన్నారు. ఇంత జరుగుతున్న మా ఫాదరు ఏసై నమ్ముకుందా డాడీ, ఎన్నో గుళ్ళు గోపురాలు హోమాలు చేయించుకుని ఏ దేవుడు బతికించలేకపోయాడు అమ్మనే, ఏసయ్యే బతికింతా డాడీ అని మా ఫాదర్ని ఎన్నోసార్లు బతికిమలుకునేవాడిని. మనం ఏసే ఊసేత్తకూడదు, మీరు అలాగన్నారంటే నీ భార్య పిల్లలతో బయటికి పంపించేస్తానని ఎన్నోసార్లు అడిగివ్వండి, ఒప్పుకునేవారు కాదు. ఆ రోజు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, డాడీ అమ్మ పరిస్థితి చల్లారితే చనిపోయే స్థితి బాగాలేదంటున్నారు, ఏసయ్య గొప్ప దేవుడు డాడీ, ఒక్కసారి ప్రార్థన చేద్దాం రండి, చనిపోయే స్థితిలో ఇదే మీకు నాకు ఆఖరి మాట, ఇవాళ ప్రార్థన చేయడానికి ఒప్పుకుంటే ఓకే, మీరు ఒప్పుకోకపోతే డాడీ మీరు ఎన్నోసార్లు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు కదా నా భార్య పిల్లలతో, మీరన్నట్టు వెళ్ళిపోతానంటే మా ఫాదర్కి భయం వేసి ప్రార్థన చేద్దారన్నారు. సేవకులు అందరూ సంఘాల దగ్గర బైబిల్ తీసుకున్నాం, మాకు ప్రార్థన చేయడం రాదు, మా అమ్మని హాస్పిటల్ గదిలోకి వెళ్ళాం, అందరూ మోకరించాం. ప్రభువా తండ్రి మమ్మల్ని బతికించు, మమ్మల్ని కాపాడు, నిజరక్షకుడు నీవే, జీవం గల తండ్రి నీవే, మమ్మల్ని కాపాడు,
మా చేతుల్లో పెట్టి ప్రభు అని మేము కన్నీటి ప్రార్థన చేసుకున్నాం ప్రభు. ఈ ఐశ్వర్యములు ఎక్కువ ఉండకూడదు అన్నారు, వెళ్ళిపోమన్నారు బయటికి. ఎవరైనా ఆకస్థితి ఏంటంటే చనిపోయేటప్పుడు గురక వచ్చేస్తుంది, ఆ గురకలోనే ప్రాణం పోతుంది. మా అమ్మకి కొంచెం తెలియనట్టు ఉంది. పక్కనే మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్న నర్సు గారు నడుతుంది, కానీ మాట పైకి వస్తలేదు. ఆ గురక ఎక్కువైపోయింది. మేము చేసిన కన్నీటి ప్రార్థన, పరలోక రాజ్యంలో యేసయ్య తీర్మానం, నీ ఇంటిలో పాది మోకరించి ఒక్కసారి ప్రార్థన చేయి, నీ తల్లిని తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని దేవుని యొక్క తీర్మానం. మా కన్నీటి ప్రార్థన, మా అమ్మకు గురక ఎక్కువైపోయి మంచినీళ్ళు ఇమ్మన్నా మాట కూడా పైకి వస్తలేదు. మా కన్నీటి ప్రార్థన ప్రభు పాదాలు పరలోక రాజ్యంలో చేరిపోయింది. ఇది దేవాదేవుడు ప్రార్థన అంత విన్నాడు. పరలోక రాజ్యంలో దేవదూతలు, నలుగురు దేవదూతలు, ప్రకటన గ్రంథం 22:1-2-3 ఉంటుంది. దేవునికి బలిపీఠం ముందు జీవనది ప్రవహిస్తుంటే జీవజాలాలు, నలుగురు దేవదూతలు జీవజాలాలు ఎట్టి మా అమ్మ ఉన్న హాస్పిటల్ గదిలోకి దేవాదేవుడు యేసయ్య పంపించాడు. మా అమ్మకి అన్ని కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. మా అమ్మకి ఎంత వాళ్ళు నలుగురు దేవతలు తెల్లని వస్త్రాలు వేసిన రెక్కలు ఎగురుకుంటూ జీవజాలాల కమండలాలు పట్టుకుని మా అమ్మ నోట్లో జీవజాలాలు పట్టించారు. ఎప్పుడైతే జీవజాలాలు వేసారో మా అమ్మకి దేవుని యొక్క శక్తి ఎంతగానో వచ్చింది. జీవజాలాలు వేసిన 3 నిమిషాలకు 5 నిమిషాలకు హాస్పిటల్కి అంత పెద్ద దేదీయమైన వెలుగు, ఆ వెలుగులో పెద్ద వెలుగు అలా నడుచుకుంటూ వచ్చి పరిశుద్ధాత్మదండి యేసయ్య రక్తంతో కొన్ని ఇంజక్షన్ పట్టుకుని ఎలా నుంచుని ఉన్నారు. మా అమ్మకి అంతా తెలుస్తుంది ఏం జరుగుతుంది, పెద్ద వెలుగులో యేసయ్య వచ్చాడు మా అమ్మకి తెలుస్తుంది. ఆయనే స్వయంగా వచ్చి మా మదర్ జబ్బకి ఆయనే స్వయంగా ఇంజక్షన్ చేసి ఆయన హస్తం మా అమ్మ తల మీద వెలుగు రూపంలో వచ్చే దేవదేవుడు అలా వేసి 2 నిమిషాలలో వెలుగు అలా వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా మా అమ్మగారు పెద్ద కేకేసింది, యేసు నన్ను వదిలేదని పెద్ద కేకేసి లోపల హాస్పిటల్ గదిలో బయట ఉన్న మేము గబాబు లోపలికి వచ్చి ఏమో ఏం జరిగిందంటే యేసే నాకు ఇలా ఇంజక్షన్ చేశారు. నెమ్మదిగా మాట్లాడుతున్న మదర్, చూడు నలుగురు ఎవరో ఇక్కడ రెక్కలు కప్పుకుని ప్రార్థన చేస్తున్నారు, తెల్లని వస్త్రాలు వేసి అంటే మేము చాలా ఆశ్చర్యపోయాం. అప్పుడు అనుకున్నాం ఇన్నాళ్ళు పెట్టి కళ్ళుండి చూడని దేవుడిక అన్యాచారాలు వ్యర్థమైన పూజలు చేస్తాం, ఇన్నాళ్ళు చెవులుండి వినల దేవుడిక అన్యాచారాలు వ్యర్థమైన పూజ చేస్తాం, ఇన్నాళ్ళు చెవులుండి వినల దేవుడిక కళ్ళుండి చూడని దేవుడిక నోరుండి మాట్లాడే దేవుడిక వ్యర్థమైన పూజలు చేస్తాను. ఈ రోజు జీవం గల దేవుడు, లోకంలో మాట్లాడే దేవుడు, దేవాది దేవుడు ఎవరన్నా ఉన్నారంటే పరిశుద్ధాత్మతని యేసయ్య తప్ప మరి ఏ దేవుడు లేరు. ఆయనే యేసయ్య గొప్ప దేవుడు అని నా యేసయ్యని ఆ హృదయంలో బదలుపరుచుకున్నాను. యేసయ్య ఎంత గొప్ప మేలు చేశారని. ఎప్పుడైతే ఇంత మేలు చేశారో మా అమ్మ అందరూ ప్రార్థన చేసుకున్నాం. మా అమ్మ ఒక్కసారి నేను కాకేసింది, ఏమ్మ దగ్గర రామ్మంటే వెళ్ళాను. ఏమ్మంటే మా అమ్మ ఒక్కొక్క మాట ఉంది, చెయ్యి తీసుకుంది కొడుకు మీద పెట్టుకుంది. మా అమ్మ ఆకలి వస్తుందమ్మా ఏమైనా పెడతామన్నారు. ఎందుకంటే అప్పటికే మా అమ్మ తిని 6 నెలలు అవుతుంది. ఎప్పుడు నీళ్లు జావ తప్ప. పక్కన కోకిల రెస్టారెంట్కి టిఫిన్ చేస్తాం, మా అమ్మ తిన్నది పడుకుంటుంది. ఎప్పుడైతే మా అమ్మ పడుకుందో తెల్లారిపోయింది. ఎప్పుడైతే దేవునికి పరిశుద్ధ రక్తం మా అమ్మ ఒంట్లోకి వెళ్ళిందో లోపల ఉన్న ప్రతి అవయవాలు కూడా పనిచేయడం మొదలెట్టి 2-3 రోజులు అయ్యి లోపలికి చావు బతుకులో చచ్చిపోతున్న తల్లి లెగిసి నుంచుంది, వరండాలో తిరగడం మొదలెట్టింది. ఇదంతా దేవుని యొక్క మహాకృప. డాక్టర్గా చూశారు, చాలా బాగుందని ఏం పర్లేదు తీసుకెళ్ళిపోమన్నారు. కాకినాడ నుంచి పెద్దారం వచ్చేసాం. కాకినాడ నుంచి బయలుదేరి పెద్దారం వచ్చిన 4 దేవతలు కూడా మా అమ్మ మంచం దగ్గర ఉండి వాళ్ళు ప్రార్థన చేసేవారు. మీరు ఎవరమ్మా ఏంటి ఎన్నోసార్లు మా మదరాలు పట్టుకొని ప్రయత్నించింది కానీ ఎక్కడాళ్ళు దొరికేవారు కాదు. అంతా దేవుని యొక్క మహాకృప. ఎప్పుడైతే ఇంత మేలు చేశారో సేవకులు అమ్మ బతుకుతుందండి, అమ్మకి రక్షణ భాగ్యం ఇవ్వాలా కాబట్టి మీరు రక్షణ ఇవ్వాలి, అమ్మ నీళ్ళు బతుకుతుంది అంటే మా నాన్నగారిని ఒప్పించు. మా నాన్నగారు శాతలు పెట్టారు, మీ అమ్మకి రక్షణ తప్ప ఇంకెవరో తీసుకోకూడదు అన్నారు. సరే అన్నాం, మా అమ్మ రక్షణ రెడీ చేసాం. ఒక బిడ్డ రక్షణ పొందిందంటే చాలామంది దేవదూతలు ఎంతగానో గానపతిగా సంతోషిస్తారు. అదే సమయంలో సాతాను శోధిస్తుంది. రక్షణ తీసుకోకుండా సాతాను లెక్కకుండా చేసేసింది. మా పట్టుదల ఏదైనా అమ్మకే రక్షణ ఇవ్వాలని రెడీ చేసాం. అయ్యగారు అమ్మగారు కింద వ్యాపారపంత స్వామిగారు మణిగారు, అప్పుడు మా అయ్యగారు మా అమ్మగారు వ్యాపారపంత ఆర్పీపట్నం అక్కడ ఉండేవారు. రండి తీసుకురామని రాలేని పరిస్థితి అంటే ఇంటికాడే ఇచ్చేద్దామని వచ్చారు. దేవుడి యొక్క ప్రాణాలు ముందుగానే మా ఇంట్లో 6 అడుగులు కుండి, పెద్ద కుండి, బాప్టిజం కుండి కట్టించారు. పైనుంచి కిందకు 6 లేకలేకపోతే మా అమ్మను మోసుకుంటూ అరగంట సేపు 22 మెట్లు 2వ పోర్షన్ కింద తీసుకొచ్చి మా మదర్ని, మా అమ్మని నడిచి వస్తుంది మోసుకుని వస్తుంటే దేవతలు ఎగురుకుంటా మా అమ్మ ఉంది ఎగురుకుంటూ వచ్చేవారు. అప్పుడు నీటిలో బోరేదేసి మొత్తం అన్ని నీళ్ళని మార్చేసిన తర్వాత 3 సార్లు ప్రార్థన చేసి మా అమ్మకి రక్షణ ఇచ్చి లేపి లోపలికి నీటిలోంచి దేవునికి పరిశుద్ధాత్మ శక్తి ఎంతగానో దిగి అరగంట సేపు 22 మెట్లు మోసుకుని తీసుకొచ్చిన తల్లిని ఎవరు సహాయం లేకుండా
దేవాదేవుడి ఇచ్చిన శక్తి వల్ల 2 నిమిషాలు తప్పట్లు కొట్టుకుంటూ 2 అంతస్తుల మేడ పైకి పరిగెత్తుకుంటూ ఎక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు దేవదూతలు కనిపించింది, దేవతలు కనపడడం మానేశారు. అన్యురాలుగా ఉన్నాడు. మా అమ్మ పేరు పార్వతి, పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చిన పేరు ఆరోగ్యరాణి. దేవుడు ఎంత అయితే ఎంత మేలు చేశాడో మా ఇంట్లో స్థితిగతులు అన్నీ మారిపోయి అంటే నీవు మారిన తప్ప మా ఫాదర్ మారేవారు కాదు. మా మదరు రక్షణ పొందిన తర్వాత మా నాన్నగారి పరిస్థితి మామూలు, పూజలు వ్యవహారాలు అన్నీ మామూలే. పొద్దున్న గుళ్ళోకి వెళ్ళి సాయిబాబా గుళ్ళోకి వెళ్ళి హారతి ఇవ్వమనేవారు. కానీ మా నాన్నగారు భయపడి ఏమీ చేయలేకపోవడం అని పొద్దున్న స్నానం చేసి తెల్లారిన 5:15కే లేచిపోయి బట్టలు వేసుకుని హారతికి వెళ్ళేవాడు కాదు. గుళ్ళు గోపురాలు తిరగడం మానేసి బస్ కంపెనీలో పార్కులో కూర్చుని ఏసయ్య నా గొప్ప దేవుడు, అమ్మను బతికించిన దేవుడు ఏసయ్య అని చెప్పి ఏసయ్యని స్తోత్రాలు అనుకుంటూ ఆ గంట సేపు అక్కడే గడిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫాదర్ ఒత్తులేసి దండం పెట్టమనేవారు. మా నాన్నగారు భయపడి ఏమీ చేయలేక ఒత్తి వెలిగించి ఏసయ్య నువ్వు నా గొప్ప దేవుడు, మా అమ్మను బతికించిన దేవుడు నువ్వేనని, ఎవరు కాదని చెప్పి ఏసు రక్తం చేయి, సిలువ రక్తం చేయమనుకుంటూ నేను ఇదే సూచించేవాడిని. మా ఫాదర్ వెనకాల చూసి వెళ్ళిపోయేవారు. ఇది ఎలా జరిగేది. మా నాన్నగారు ఎప్పుడైతే 7 గంటలు బయటకు వెళ్ళేవారో మా చుట్టాలు ఉన్నారో మా పెద్దనాన్నగారు అక్కడికి వెళ్ళి 7 గంటలకు వెళ్ళి 8 గంటలకు వచ్చేవారు. మా నాన్నగారు ఎలా వెళ్ళిన వెంటనే తలుపులు వేసేసేవాళ్ళం. తలుపులు వేసేసి మా అమ్మ మంచం దగ్గర ఉండి కాకినాడ షారూమ్ షాప్ గిలిగిచ్చుకెళ్ళి కంజీలు తెచ్చుకుని మా అమ్మగారు మంచం దగ్గర ఉండి ఏసైని మహింపరుచుకునేవాళ్ళం. 8:30 మా ఫాదర్ వచ్చిన 6ని కొట్టేవారు. ఈ గిలిగిచ్చుకెళ్ళి కంజీలు దుప్పడేసి సాపేసి కనబడకుండా వేసేసి వెళ్ళి తలుపు తీసి ఎవరికెళ్ళి సైలెంట్గా ఉండేవాడు. అందరూ ఎలా ఉన్నారంటే ఏం మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే మా నాన్నగారు తెలుస్తూ ఒప్పుకోరండి. మళ్ళీ మా ఫాదర్లను మళ్ళీ మా పూజలు పునస్కారాలు అన్నీ పక్కన పెట్టేసేవాళ్ళం. ఏసైని సూచించుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు వచ్చిన ఏం ఏంటి అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చెప్పండి, ఏదో జరుగుతుంది ఇంట్లో ఏదో చేస్తున్నారని వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఏమీ మాట్లాడేవాళ్ళం కాదు. ఓ రోజు పొరపాటు తలుపు వేయడం మర్చిపోయాం. మా అమ్మ మంచం దగ్గర 2 సూచితలు ఏసైని సూచించుకున్నాం. ఎప్పుడు వచ్చేసరికి తెలుసు మా ఫాదర్ ఎదుర్కొంటూ నుంచుని అన్నారు. కళ్ళు తెచ్చులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏరా ఏం చేస్తున్నారు, ఇదే మీరు చేసే పని ఇప్పుడు వస్తాను అన్నారు. పక్క గదిలోకి వెళ్ళారు. మేము అందరూ మోకాళ్ళు వేసాం. ఈ గెలిగించుకెళ్ళి కంజీలు బయట తోసేద్దారన్నా కూడా సమయం లేదు. ఒకటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని ఏసయ్య ముందు మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన, ప్రభావ మా నాన్నగారు ఏమని కూడా తిట్టకూడదు, కొట్టకూడదు అని ఎంతో కన్నీటి పెట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ఏమీ అనకూడదు నాయన, మమ్మల్ని కానీ తిట్టినా కొట్టినా మాటలు బయటకు వెళ్తాయి, అందరి ముందు అబస్ పాలు అవుతాను, కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నాం. 5 నిమిషాలు 10 నిమిషాలు బాగుంటుంది కానీ ఏమీ మాట్లాడతలేదు. ఏం జరుగుతుందని కళ్ళు తెరిచి చూసి లోపలికి మా నాన్నగారు మాతో పాటు మోకాళ్ళు వేసి ఏసైని 2 చేతులు పైకి సూచిస్తున్నారు. ఎందుకంటే ఏసే నామాను ఏసే ఊసు సేవకులను బయట చూసి మా నాన్నగారు ప్రార్థన చేస్తే ఆశ్చర్యపోయాం. ఒక్కసారిగా కళ్ళు తెచ్చి మా నాన్నగారు ప్రార్థన ఆశ్చర్యపోయాం. మా నాన్నగారు చూశారు, ఒరే ఏసే గొప్ప దేవుడురా, ఇన్నాళ్ళు పెట్టి మీరందరూ కూడా ఏసే పడవ ఎక్కేసారు, నేనే ఏసే నామం ఎక్కలేదు, ఈ రోజు నుంచి కూడా నేను ఏసే నామం ఎక్కేస్తానంటే ఎంతకన్నా సంతోషించాం. ఇలాగా మా నాన్నగారు నన్ను రక్షణ తీసుకున్నారు డాడీ అంటే చేద్దారన్నారు. వెంటనే మా ఫాదరు మా మదరు అందరూ ఎంతగానో సంతోషంగా అయ్యగారు అమ్మగారిని కోరిపెట్టాం. రక్షణ వాళ్ళ ఇంట్లో అన్యాసాలకు సంబంధించి ఏముండకూడదు అన్నారు. 3 అంతస్తుల మేడలో అన్యాసాలకు సంబంధించిన అన్నీ కూడా మొత్తం అన్నీ పదకొడేసాం. మొత్తం 3 అంతస్తుల మేడలో అన్యాసాలకు సంబంధించినవి తీసారు. మొత్తం పూజా సామాగ్రి, వెండి, బంగారం అన్నీ 4-5 గోను సంచులని అవన్నీ తీసేసి మా నాన్న ఎక్కడ పెద్దవారు గోదావరి కోట్లంగా కలిపి వెళ్ళన్నారు. తీసుకెళ్ళి కలిపి వచ్చేసిన తర్వాత అన్యాచార సంబంధం ఎప్పుడైతే తోసేసామో దేవుడి యొక్క అన్యాచారాలు పోయిన మొత్తం అనిపి దేవుని యొక్క ప్రతి గది కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రార్థన గదిలో మారిపోయి తెల్లని టైల్స్ వేసేసాం. దేవుని గదిలో మార్చేసుకున్నారు. అప్పుడు 2015 డిసెంబర్ 25న రక్షణ పొందాం. నేను, నా భార్య, మా చిన్నక్క, మా చిన్నబాగారు, మా నాన్నగారు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ 8 మంది ఒకేసారి రక్షణ పొందిన తర్వాత మా ఇంటి స్థితిగతులు మారిపోయి మా ఇల్లు అంతా దేవుని పరిశుద్ధ వాక్యాలతో నింపబడి ఉంది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత అప్పుడు మొత్తం అందరూ రక్షణ పొందిన తర్వాత యేసయ్య మహిమను బట్టి ఎంతగానో మారం. అప్పుడు మా మదర్ని గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్ళి క్యాన్సర్ సంబంధించి టెస్టులు చేసాం. టెస్ట్ రిపోర్ట్లో వచ్చేసి సురేష్ గారిని మెడికల్ ఆంకాలజిస్టు మనిషి ముఖం చూసి చూపెత్తారు ఏ స్టేజ్లో ఉందన్నది. ఆయన అరగంట సేపు తిరిగేసి సార్ ఇక్కడ మార్చి ఎక్కడికైనా తీసుకెళ్ళారని లేదు సార్ అన్న. ఆయన టెస్ట్ రిపోర్ట్లను తీసి మీ మదర్కి ఎక్కడ ఒంట్లో క్యాన్సర్ అన్నది లేదు, ఇదిగో నార్మల్ రిపోర్ట్ వస్తుందని రిపోర్ట్ చూపించారు. మా మదర్ క్యాన్సర్నే క్యాన్సర్ చేసి పడేశారు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమకలం కాక. మా అమ్మ మొత్తం క్యాన్సర్ అంతా పోయింది. నిండు 100 ఏళ్ళు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టు మా మదరు 9 సంవత్సరాలు మా మదర్ సజీవంగా దేవుడు ఎంతగానో కాపాడాడు. ఈరోజు ఎన్నో చోట్లకి సాక్ష్యం కొరకు ఈవేళ ఈ యొక్క లైవ్లో జరుగుతున్న సాక్ష్యం నాది 344వ సాక్ష్యం. మా తల్లి ఎంతగానో
యేసయ్య బతికించాడు ఎన్నో చోట్లకి. నువ్వు ఒకటే కోరుకుంటున్నానయ్యా, ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే చూస్తున్నారో ఈ యొక్క సాక్ష్యం, యేసయ్య గొప్ప దేవుడు, జీవం గల తండ్రి. ఇవాళ మా ఫాదరు బైబిల్ ఇవాళ 3 సార్లు చదివి దేవుని యందు ఎంతగానో బలపడ్డాం, ఎంతగానో యేసయ్య బిడ్డలుగా మేము స్థిరపడ్డాం. ఇవాళ 344 సాక్ష్యం, ఎన్నో చోట్లకి సాక్షి నిమిత్తం సాక్ష్యం చెప్పుకుంటూ ఎన్నో చోట్లకి వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నాను, దేవుడు ఎంతగానో బతికించాడు. అసలైన విషయం ఇక్కడ ఉంది, దేవుడు చేసిన మేలు మనం ప్రతి చోటని చెప్పుకోవాలి. వాక్యం చాలా గొప్పదే, వాక్యం కానీ సాక్ష్యం ఇంకా గొప్ప. మనిషి గుండె లోతులోకి వెళ్ళిపోతారు. ఇవాళ తల్లిని ఎంతగానో బతికించారు. ఇవాళ ఎన్నోసార్లు తల్లి అనారోగ్యం గురైంది, దేవుడు ఎంతగానో రక్షించి కాపాడాడు. మొన్న 2021లో చనిపోయే స్థితిలో దేవుడు రక్షించాడు. 2022లో ఎన్నోసార్లు కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అయితే దేవుడు రక్షించి కాపాడాడు. నా తల్లిని ఎంతగానో బతికించాడు. కానీ దేవుడు చేసిన మేలు, ఒకప్పుడు అన్యుడుగా ఉన్న నేను, వివాహం జరిగి నాకు 18 సంవత్సరాలైనా పిల్లలేని నాకు యేసయ్య ముందుగానే నాకు ఆంతరిక కూతునిచ్చాడు, 2 ప్రిన్సెస్ బ్లెస్సమ్ని ఇచ్చాడు. వేళ నా యేసయ్య నాకు 2 కవల మగ బిడ్డలు, ఏలియా ఎలీషా కుమారుని యేసయ్య స్వరం వినిపించి చెప్పాడు, నీకు 2 కొడుకులను ఇస్తానని. నాకు 2 కొడుకులు, ఏలియా ఎలీషా కుమారులు. 2 కుమారులు కూడా దేవుని సేవకే సమర్పణ. తూర్పు వెళ్తే పడమర, ఉత్తర దక్షిణంగా, ఉత్తరం దక్షిణంలో బిడ్డలుగా తీర్చిద్దని కోరుతున్నాం. నాకు ఇంకా 2 మగ బిడ్డలు పుట్టలేదయ్యా. నా భార్య గర్భాలు తెరుతున్నాడు. నా బిడ్డలు 2025 క్రిస్మస్ లోపల వస్తున్నారు. దేవుని సేవకే సమర్పణ. నా కూతురు డాక్టర్ ఆంతర్ ఎంఎస్, దేవుడిచ్చిన వాగ్దానం, నా కూతురు ఆంతర్ ఎంఎస్గా నిలబెడుతున్నాడు. ఈవేళ ఎన్నో చోట్ల మేలు చేశాడు. కారు ఇచ్చాడు, ఎన్నెన్నో మేలు చేశాడు. ఈవేళ నా తల్లి ఎంతగానో చావు బతుకులను ఎంతగానో కాపాడాడు యేసయ్య. కానీ 2022లో నా తల్లి అనారోగ్యం గురైంది, బాగలేదు. ఆ రోజు చాలా సీరియస్ అయింది. యేసయ్య మళ్ళీ స్వయంగా వచ్చి చేతులు ఎత్తి లెగ్గొట్టాడు. యేసయ్య మొక్కల్లో మా మదర్ చనిపోయిన దర్శనం వచ్చిన విశ్వాసాలు దేవుడు కాపాడి మళ్ళీ చెయ్యెత్తి మళ్ళీ జీవం ఇచ్చాడు. 20లో బతికించాడు, 21లో బతికి 22 ఆగస్టులో చాలా నీరసం చేసింది. హాస్పిటల్ జాయిన్ చేసి కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అని, బాగలేదన్నారు, పర్వాలేదని వచ్చేసాం. కానీ సెప్టెంబర్ 1, 2022 1-2 ఏం మాట్లాడలేదు. 3-4 చాలా నీరసం అయిపోయింది. మొత్తం నా గదంతా మా మదర్ గురించి మొత్తం హాస్పిటల్ సెటప్ అంతా పెట్టేస్తున్నాను. 5 కళ్ళు మూసింది, మా అమ్మ ఏం మాట్లాడలేదు. 2022 సెప్టెంబర్ 6ని యేసయ్య పాదాల దగ్గరికి మా మదర్ వెళ్ళిపోయాడు. కానీ ఒకటే నేను కోరుకునేది, ఇవాళ నా తల్లి భౌతికంగా నాకు లేకపోవచ్చు, 75 సంవత్సరాల అమ్మలందరూ మా అమ్మని చూసుకుంటాను. ఈ యొక్క సాక్ష్యం ప్రతి చోటకి వెళ్ళాలా, జీవం గల దేవుడు యేసయ్య అని తెలియపరచాలా, తల్లిదండ్రుల విలువలు మనం చెప్పాలి. మనం అమ్మని నాన్న బాగా చూద్దారు, బతుకున్న చేపు అని ప్రేమగా పెంచుకుంటారు. మన యేసయ్య మహిమను ప్రతి చోటని చాటి చెప్తారు. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, నా తల్లిని, నా తండ్రిని, నా తల్లిని బతికించిన దేవుడు, నా తండ్రి, నా కుటుంబం ఇవాళ ఎలా ఉన్నామంటే దేవుని యొక్క కృప. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను, నా భార్య గర్భాలు తెరిచి ఏలి ఎలీషా కుమారులు వస్తున్నారు, ప్రార్థన చేయండి. నా ఈ సాక్ష్యం వింటున్న సేవకురాండ్రు, విశ్వాసులు, పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, మండలాలు, మున్సిపాలిటీ, జిల్లా, రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ఈ సాక్ష్యం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్, ఈ చెయ్యి ఎక్కడ కూడా 344 సాక్ష్యం ఎక్కడ పైసా ముట్టుకోలేదు, ఎక్కడ తీసుకోను. నా తీర్మానం ఏంటంటే ఎల్లుంచి ఒక ఆత్మ రక్షించబడాలి, తల్లిదండ్రులు విలువ తెలుసుకోవాలి. యేసయ్యే జీవం గల తండ్రి. ఈ రోజు ప్రపంచం మీద దేవాదేవుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క మన యేసయ్యే అని తెలుసుకోవాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇవ్వమని, ఈ ప్రాంతానికి వస్తాను, నా సొంత ఖర్చుల మీద వస్తాను, మీ సాక్ష్యం చెప్పిన అవకాశం ఇమ్మని వేడుకుంటూ, ఇంత అవకాశం ఇచ్చిన ఈ యొక్క సాక్ష్యం అంతా కూడా సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరెవరమ్మా, మీరెవరు తల్లి మాట్లాడి లేకుండా బాబు ఎడుగురు. మీరు ఎవరమ్మా ఎవరమ్మా అంటే మాట్లాడలేదు. ఎవరమ్మా ఎవరమ్మా అని మాట్లాడేవారు. అలా 4 రోజులు ఈ వారం హాస్పిటల్లోనే ఉన్నామండి. నాకేమి ఆహారం అంటే ఏమీ లేదు. సరిగ్గా 3 అవుద్ది బాబు. తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆ ఫోటో కట్టించుకుంటానండి. గదిలో అసలు కలిగింది. బొమ్మ దగ్గరికి వచ్చి ఉంచుతున్నారండి. తెల్ల బట్టలు
కళ్ళు ఇక్కడ ఇలా ఇండిషన్ ఇలా పట్టుకున్నాను. ఆ ఇండిషన్ చూసి అన్నాను, బాబు అమ్మో ఇండిషనా అన్నాను. అని ఎవరు అనుకుంటున్నానంటే నేను ప్రభులో లేను, అప్పటికి ఇంకా రాలేదు. సాయిబాబా 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 అని నాలో నేనే అనుకుంటున్నాను. అనుకుండేది అలా నా అక్కడి నుంచే చూస్తా మనసం దగ్గరికి వచ్చేది. వచ్చి చేయి పట్టుకున్నారు, మాట్లాడలేదు బాబు, చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుంటే అది చేసినట్టు కూడా తెలియలేదు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పటికి సరిగ్గా గుమ్మం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అన్నానండి, ప్రభా 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 అని కట్టేసాను. తిరగలేదండి అన్నట్టు కూడా. నా మాటలు పైకి వచ్చి మా పెద్దలు తీసుకుంటున్నాను. ఆయన నమ్ముకుంటూ 2 ఏళ్ళు అయింది. ఆయన అన్నయ్య గారు అబ్బాయి ప్లేస్ కూర్చున్నాడు. బాపా బాపా ఏ బాపా ఏ బాపా అది బాబు ప్రభు వచ్చాడు, ఇండిషన్ చేసి వెళ్ళిపోతాను అంటే మా అల్లుడు అన్నాడు, ఈ కళ్ళు ఎంత మంచివే, నేను 2 సంవత్సరాలు అయింది, నాకు ఇప్పుడు ప్రభు కనపడలేదు, నువ్వు ఇంకా చచ్చిపోవు నన్ను చెప్పారటేమో చెప్పలేని ఉండండి, ఇంక నీకు సావులేదు బాపా, నీకు సావులేదు బాపా అని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అప్పటికి 1 రోజులు బట్టి తిండి లేదు నాకు. అప్పుడు అన్నాను చూడండి ఆకలి వేస్తుంది. 3 అయిందండి, హోటల్ తీసారు బాపా, చపాతీ రాత్రి తెల్లవారుజామున 5 ఇదంతా జరిగింది. తెల్లవారుజామున 3 గంటలు జరిగింది అయ్యారు. పాప చపాతీ చేస్తాను అని దగ్గరండి హాస్పిటల్ చపాతీ తెచ్చేసి నాకు పెట్టేది. తెచ్చింది బావ కాదు, నేను తెచ్చి పెడతా పూరి. ఏమో అంత అయ్యమైంది బాబు హాస్పిటల్. చపాతీ పెట్టారు, తిన్నాను, పాలు తెచ్చారు, తాగాను బాబు. ఆ ఏడ ఇంకా నాకు ఏదో అయిన బలం శక్తి, ఓపిక లేని దాన్ని అంత శక్తి వచ్చింది బాబు. ఇంకా పడుకోలేదు, ఇదే ఊసులు. 10 అయింది, డాక్టర్ గారు వచ్చారు. అమ్మా ఎలా ఉంది అన్నాడు. అంటే మా అల్లుడు అన్నాడండి, మా బాపకే ప్రభు కనబడింది, ఇంజక్షన్ చేశారట, 10 మంది డాక్టర్ గారు నవ్వుకున్నారు. విజయ్ కుమార్ అయితే ఇంటికి వెళ్తావా అమ్మా అన్నారు. వెళ్తాను బాబు అన్నాడు. ఇంటికి వెళ్ళాను, ఏం పర్వాలేదు. ఇంక మళ్ళా ఎదురుగుంటా ప్రభు ఫోటో ఉందండి, ఆ రూమ్లో కూడా. తండ్రి ఎంత గొప్ప ఎలుగునిచ్చేవయ్యా నాకు అనుకున్నాను. ప్రభు అంటే నచ్చింది కదా. ఎవరన్నా పాస్టర్ వచ్చినా ఇలా వచ్చి నాతో అమ్మ ప్రభు నమ్ముకుందండి మా అమ్మగారు. అది కొంచెం మాకు విశ్వాసం ఉంది. అమ్మకి పాస్టర్ జంగారెడ్డి తాలూకు వచ్చి ప్రార్థన చేసేసి ఒక్కటే తెచ్చింది ఊరికి, లోనం తెచ్చి. అదేమి షార్ట్గా వెళ్ళేవారండి ఆదివారం. పిల్లలను కూడా వెళ్ళి వచ్చేవాడు. ప్రభు అంటే నచ్చింది కదండి. మా బాబు కూడా జడ్జి గురు. ఈ వారాలండి, సోమవారాలు, ఆ వారం ఈ వారం. అయితే పాప నా గురించి ఎవరన్నా ప్రభు వస్తే మా వాడు కొంచెం ఉండేది భ్రమ. దూతలో నీకు జీవజాలాలు పట్టించారు కదా. నాకు ఈ 3 రోజులు కనబడేవారు కదా బాబు. ఎవరమ్మా అంటే మాట్లాడేవారు కాదు. నాకు దావత వేస్తుంది, అమ్మా నాకు మంచినీళ్ళు కావాలి అన్నాను. వాళ్ళ దగ్గర కమ్మండం ఉందమ్మా, దాంతో పోసేది, నోట్లో పోసేది. తాగాను బాబు. తాగాక నాకు ఇంకా చెప్పలేని శక్తి వచ్చింది బాబు. ఆయన నీళ్ళు పోయగానే నాకు ఈ ప్రభు ఇండిషన్ చేయగానే మన చాలా శక్తి వచ్చింది. నన్ను సాగు బతుకుల్లోంచి బాబు నా ప్రభు పైకి లేపాడు. అప్పుడు దేవుడు అంటే ఏటో తేల్తాం, ప్రభు అంటే ఏటో తేల్తాం. ఏదో అమ్మ కూడా వెళ్తాం.
చేతనే చేసి బాగా మా అల్లుడు గారు ప్రభువులోకి వచ్చారండి. మా పెద్ద అమ్మాయి అండి, అన్నయ్య గారు అబ్బాయికే చేసాను. ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. చిన్న అమ్మాయిని అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చాను. దగ్గర సంబంధాలండి. అన్ని దగ్గర పద్మానికే అంది. నాకు ప్రభు ఎంతో ఘనకారం చేశాడు బాబు. మామూలుగా ఇలాగ ఉంటాడుగా బాబు. మేమందరం మా పెద్దమ్మాయి తీసేసుకుందండి, మా అల్లుడు తీసుకున్నాడు. ఇంకా నేను మరి ఎలాగండి? మా అల్లుడు అన్నాడు, పాప నీకు దేవుడు ఇంత దర్శనమిచ్చాడు, బతికించాడు, ఇక నీకు సావు లేదు, నీకు ఇప్పుడే బాప్తీసం తింటాను.